కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డిలు ప్రజలను రెచ్చగొడుతున్నారని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఈ రోజు నీళ్లు వదలాలని ఆదేశించినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్రతో తమ కార్యకర్తలను రెచ్చగొట్టి ధర్నా చేయించారన్నారు. గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణ సంపదను అక్రమంగా దోచుకున్నారని, ఇందుకు దుబ్బాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని లీకేజీలు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని, ఈ ప్రభుత్వంపై రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు మానుకొని అభివృద్ధి పనులలో భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా మంత్రి గారు కొండా సురేఖ గారు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఈరోజు 11 గంటలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమం ఉందని తెలుసుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు సిద్దిపేటకి వెళ్ళి, కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లల్లా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి తెలిసినాక ఒక వీధి నాటకం దొంగ ధర్నా మీడియా అందరిని పిలిచి ఒక దొంగ ధర్నా కార్యక్రమం చేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డికి హరీష్ రావుకి చెప్తా ఉన్నా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు చేయకండి. ప్రభుత్వం నీళ్ళు ఇస్తుందని తెలుసుకొని మేము ధర్నా చేస్తేనే వస్తాయని చెప్పి ఒక ప్రజలకు అభూత కల్పన కల్పించాలని చెప్పి వీధి నాటకాలు ఆడుతున్న మీ వీధి నాటకాల ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల కోసం ప్రజల కోసం ముందుంటుంది. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా దుబ్బాక నియోజకవర్గంలో నేను ఓడిపోయినా అభివృద్ధి చేయడానికి ముందుంటా, చేసి తీరుతా. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. మార్నింగ్ వాక్ లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో పర్యటించి డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో డ్రైనేజీ, నీటి సమస్యలతో పాటు లీకేజీల సమస్య ఉందని, సీసీ కెమెరాలు సైతం సమకూర్చాలని లబ్ధిదారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లలో నివసిస్తున్న తమకు ఇప్పటి వరకు ఎలాంటి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వలేదని వాపోయారు. దీంతో స్పందించిన శ్రీనివాసరెడ్డి తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంతో లీకేజ్ సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తానన్నారు. దగ్గరనే సీసీ రోడ్లు వేసి విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వము. దానిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఏదైతే 17 వార్డులో కరెంటు సమస్య ఉన్నదో పోలు అడ్డంగా ఉన్నాయి. మరి అది తవ్వి కూడా 4-5 నెలలు అయ్యి ఇప్పటికి కూడా అక్కడ సీసీ రోడ్లు వేయలేదు. మొత్తం పూర్తిగా తవ్వి డిస్మెంటల్ అయింది. దానికి అధికారులను అడిగితే మన నిధులు లేవని చెప్తా ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం తరఫు నుంచి నిధులు శాంక్షన్ చేయించి ఆ డబుల్ బెడ్రూమ్ చేసే అవసరం ఉంది. కొన్ని దగ్గర కరెంటు సమస్య ఉంది. ఆ కరెంటు సమస్యకు కూడా ఏఈతో మాట్లాడడం జరిగింది. 10 రోజులలో ఆ కరెంటు సమస్య కూడా పోతుంది. మరి ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్లో నీళ్ళ సమస్య ఉంది కాబట్టి ఆ నీళ్ళ సమస్యలు కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మరి మినీ ట్యాంక్స్ ఏర్పాటు చేశాం. మరి ఏ విధంగా అధికారులతో మాట్లాడి తక్షణమే ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ నీటి ప్రాబ్లంను కూడా సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ముందుంటుంది.